హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ స్పెషల్ ఏం చేసుకుంటున్నారు మీరు అందరూ? మా ఇంట్లో అయితే ఎగ్ బిర్యానీ చేస్తున్నాం. మీరు మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఎగ్ బిర్యానీ కోసం ఆనియన్స్ కట్ చేసుకొని దానిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాము. తర్వాత దానికోసం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అండ్ ఎగ్స్ కూడా కొంచెం సాల్ట్ వేసి వాటర్తో ఎగ్స్ ఉడకబెట్టుకున్నాము. తర్వాతకు ఒక బొగాన్లో దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకున్నటువంటి ఎగ్స్ని దాంట్లో వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఎగ్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అన్నీ కొంచెం సేపు ఆయిల్లో వేడి చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి కారం పొడి అండ్ పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకొకసారి కలుపుతూ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్కి మొత్తము అవన్నీ కారం పొడి, పసుపు అండ్ సాల్ట్ మొత్తం పట్టేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాక తర్వాతకు అదే బొగాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక ఆనియన్ అండ్ ఒక టమాటా ముందే మిక్సీ పట్టుకోవాలి. దానిని దీంట్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అప్పటి వరకు కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలి. పచ్చివాసన వెళ్ళిపోయాక దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మొత్తం కలిపేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. నెక్స్ట్ దాంట్లో కొంచెం పసుపు అండ్ కారపొడి, మీకు టేస్ట్ మీరు కారం ఎంత తింటారో దానికి తగినట్టు వేసుకోండి. మేమైతే 2.5-3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాము. అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి.
ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా దీంట్లో వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాతకు పచ్చిమిర్చి, పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని కూడా కలుపుకోవాలి. కొంచెం సేపు కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ కొంచెం సేపు అవన్నీ వేగాక ముందు ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని దీంట్లో ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం సేపు దాన్ని ఉడకనివ్వాలి, ఆయిల్ పైకి తేలేంత వరకు. దాంట్లో నెక్స్ట్ దీంట్లోనే పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక ఒకసారి కలిపి పెట్టుకోవాలి మొత్తము. నెక్స్ట్ దీంట్లో మసాలా వేసుకుంటున్నాను. మసాలా వేసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ వరకు మసాలా వేసుకొని తర్వాతకు దీంట్లో జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర అండ్ మసాలా వేసినాక మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాతకు ఆకు, సాజీరా కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని తర్వాతకు ఆయిల్ మొత్తం ఇది కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఉడికాక ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకొని తర్వాతకు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు రైస్ కోసం ఒక బొగానీలో వాటర్ తీసుకొని దాంట్లో చెక్క, లవంగాలు అండ్ యాలకులు, మసాలా పువ్వు ఉంటే అది, సాజీరా ఇవన్నీ వేసుకోవాలి. మనం ముందు కట్ చేసుకున్నటువంటి మిరపకాయలు, పచ్చిమిర్చి, పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ కూడా అండ్ ఆకు కూడా వేసుకొని మరగనివ్వాలి వాటర్ మొత్తాన్ని.
మొత్తం బాయిల్ అయ్యాక మొత్తం మసలాక ముందు 1 అవర్ పాటు బాస్మతి బియ్యంని కడిగి నానబెట్టుకున్నాను. తర్వాతకు దీంట్లో వాటర్ మసలాక ఆ బియ్యాన్ని దీంట్లో వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకోవాలి. రైస్ మొత్తం 75% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత నెక్స్ట్ ముందు మనం ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ దాంట్లోకి రైస్ ఉడికాక దీంట్లోకి కొంచెం పొరలు పొరలుగా వేసుకోవాలి. కొంచెం మంచిగా వేసుకొని దాంట్లో మనము కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా దాంట్లో వేసుకొని నెక్స్ట్ అది మొత్తాన్ని పొయ్యి మీద పెట్టుకొని అడుగంటకుండా దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అడుగంటదు. ఒక 20 మినిట్స్ పాటు దానిని మనము పొయ్యి మీద పెట్టుకోవాలి. తర్వాతకు 20 మినిట్స్ తర్వాత కిందికి దించేసి మనం ఒకసారి కలుపుతూ ఉండాలి. మొత్తము కలిపేసుకున్నాక మన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తే ఎగ్ బిర్యానీ న్యూ ఇయర్ స్పెషల్ మా ఇంట్లో ఎగ్ బిర్యానీ చేసుకున్నాం. మరి మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఎగ్ బిర్యానీ ఆనియన్ అండ్ రైతా కూడా చేశాను. రైతా ఆనియన్స్తో తింటే బాగుంటుంది కదా. ఎగ్ బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ఏం చేసుకున్నారో న్యూ ఇయర్ స్పెషల్ కామెంట్ చేయండి. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రేజీ గర్ల్ శాండీ వ్లాగ్స్.